ఆదిగా అనాదిగా ఉన్నవాడా, అనంతమైన శక్తిమంతుడా, జ్ఞాన సత్య రూపుడా, ఆత్మదేవా దర్శనమీవా, ఆత్మదేవా దర్శనమీవా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ఆదివారపు ఆన్లైన్ ఆరాధనకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఈ కార్యక్రమం చక్కగా జరుగుతూ ఉంది. అనేక మంది దీని ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. చర్చికి రాలేనటువంటి వారు ఈ ఆరాధనను ఉపయోగించుకుంటూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ రోజున తొలిసారిగా హాజరైనటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. మా యొక్క గత ఆరాధనలు కూడా మీరు చూడాలని కోరుతూ ఉన్నాము. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఒకవేళ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు. మరి ఒకసారి నీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ నిలబెట్టినందులకై వందనాలు. మా ప్రభువా, ఆన్లైన్ ద్వారా నిన్ను ఆరాధిస్తూ ఉండగా నీ సన్నిధిని మా అందరితో ఉంచమని మనవి చేస్తా ఉన్నాం. ఎంతమంది అయితే ఈ సమయంలో మా ప్రభువా ఈ ఆరాధన వీక్షిస్తూ ఉన్నారు, పాల్గొంటూ ఉన్నారు, వారందరినీ నీ సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయము చేయండి, వారిని దీవించండి, వారి యొక్క ప్రతి విజ్ఞాపన ఆలకించమని మనవి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో అంతం వరకు మమ్ములను బలపరిచి నడిపించమని యేసు శ్రేష్టమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ముందుగా మనం కీర్తనల ద్వారా దేవుని మహిమపరుద్దాము. లార్డ్ బెంజమిన్ గారు, పాస్టర్ గారు ముందుగా మనల్ని నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. ఈ సమయంలో కీర్తనలతో ప్రభువాన్ని మహింపరుచుకుందాం. ముందుగా మధుర 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 సేవ, యేసు ప్రభువుని దివ్య సేవ అని కీర్తనతో ప్రభువుని కీర్తించుకుందాం. మధుర 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 సేవ, యేసు ప్రభుని సేవ, మధుర మధురం మధుర 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 సేవ, యేసు ప్రభుని సేవ, మధుర మధురం. దేవదూతలకును లేని దైవజనుని సేవా, దేవదూతలకును లేని దైవజనుని సేవా, దేవసూతుని సంఘ సేవ, దివ్యమౌ సువార్త సేవ, దివ్యమౌ సువార్త సేవ, మధుర మధురం మధుర 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 సేవ, యేసు ప్రభుని సేవ, మధుర మధురం. భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా, భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా, బాష్పశిరులలోన మెలగి బాధలను వరించు సేవా, బాధలను వరించు సేవా, మధుర మధురం మధుర 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 సేవ, యేసు ప్రభుని సేవా, మధుర మధురం 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 మధురం
దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మంచిది, ఈ సమయంలో మనం దేవా నా దేవా అనే కీర్తనతో ప్రభువుని మహింపరుచుకుందాము. ఈ యొక్క కీర్తన సహోదరులు పాస్టర్ గారు రచించిన కీర్తన. దేవా నా దేవా రక్షింపగరావా, కరుణింపగబ్రోవా. దేవా నా దేవా రక్షింపగరావా, కరుణింపగబ్రోవా. దేవా దీనులమయ్యా హీనులమయ్యా కలులమయ్యా కాపాడుమయ్యా. దీనులమయ్యా హీనులమయ్యా కలులమయ్యా కాపాడుమయ్యా. పాపము బాపి పావన పరచుమా, పాపము బాపి పావన పరచుమా. దోషము తీసి దాసుల చేయుమా. దేవా నా దేవా దేవా నా దేవా. కానని కనులు వినని చెవులు మూర్ఖపు మనసు మాంద్యుల చేసే. కానని కనులు వినని చెవులు మూర్ఖపు మనసు మాంద్యుల చేసే. జ్ఞానమునిచ్చి నూతన పరచుమా, జ్ఞానమునిచ్చి నూతన పరచుమా. జీవము నొసగి జీవింపజేయుమా. దేవా నా దేవా రక్షింపగరావా, కరుణింపగబ్రోవా. దేవా నా దేవా రక్షింపగరావా, కరుణింపగబ్రోవా. దేవా దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మంచిది, ఈ సమయంలో ప్రేమించదన్ అధికముగా ఆరాధింతు నాశక్తితో అనే కీర్తనతో ప్రభువుని కీర్తించుకుందాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో. ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు నన్ను. ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో.
ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసవే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసవే వందనమయ్యా నన్ను చూసవే వందనమయ్యా నువ్వు నన్ను చూసవే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మనందరం చక్కగా ప్రభువుని కీర్తనలతో మహింపరుచుకుని ఉన్నాము. ఈ సమయంలో వాక్య పఠనంలో ముందుకు కొనసాగుదాం. వాక్య పఠనానికి సంబంధించిన లేఖన భాగము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు దేవుని వాక్యాన్ని మనందరం కలిసి పలుకుదాం. యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశల వలనే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధ పాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. భక్తిహీనులు నశించున్నప్పుడు ఉత్సాహ ధ్వని పుట్టును. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనందరం చక్కగా వాక్య పఠనంలో కొనసాగి ఉన్నాము. ఈ సమయంలో మనందరికి చక్కటి వర్తమానాన్ని అందించడానికి మన మధ్యలో సహోదరులు పాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని సమయంలో ఆహ్వానించుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ప్రభు యొక్క వర్తమానాన్ని మనం పంచుకుంటూ ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఏర్పాటు చేయబడినటువంటి అంశము యేసుపై దృష్టి నుంచుట, కీపింగ్ ఫోకస్ ఆన్ జీసస్. దీనికి సంబంధించిన విషయం మనకు పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 14వ అధ్యాయము 23 నుంచి 33 మధ్యలో వ్రాయబడింది. ఒకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శిష్యులు దోణి ఎక్కి సముద్రం మీద వెళుతూ ఉన్నారు. రాత్రి సమయం అది. అప్పుడేం జరిగింది? 4వ జామున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీటి మీద నడుచుకుంటూ ఆ దోణి దగ్గరకు వస్తా ఉన్నాడు. దీనికి సంబంధించిన వాక్యం ఒకసారి మనం చదువుకుందాం. 25 నుండి చదువుతాం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట చూచి శిష్యులు తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడుకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని
అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగం మనం గమనిస్తూ ఉన్నప్పుడు కొన్ని సత్యాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. ముందుగా ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ప్రభు అయినటువంటి యేసయ్య శిష్యులు దోణిలో ఉన్నారు, సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. అది రాత్రి సమయం. యేసయ్య వారిని చేరుకోవడానికి ఆయన నీళ్ల మీద నడుచుకుంటా వస్తా ఉన్నాడు. దూరము నుండి చూచినటువంటి ప్రభు యొక్క శిష్యులు భయపడిపోయారు, భూతం అనుకున్నారు. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే, మీరు భయపడబాకండి, నేనే అని చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే పేతురు ఏమంటాడంటే, అయ్యా ప్రభువా, నీవే అయితే నేను కూడా నీలాగనే నీళ్ల మీద నడిచి రావడానికి నాకు సెలవియ్యవా అని అడుగుతాడు. అప్పుడు ప్రభువు మంచిది రా అని చెప్పగానే పేతురు దోణి దిగి సముద్రములో నీళ్ల మీద నడుచుకుంటూ యేసయ్య దగ్గరకు వస్తా ఉంటాడు. ఆ సమయంలో ఒక్కసారి పక్కకు తిరిగి చూసినప్పుడు అలలు కెరటాలు లేస్తా ఉన్నాయి, గాలి బాగా కొడతా ఉంది. దాన్ని చూసి పేతురు భయపడి వెంటనే నీటిలో మునిగిపోయాడు. మునిగిపోతూ ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేస్తాడు. వెంటనే యేసయ్య చెయ్యి జాపి పేతురును పట్టుకొని రక్షించినట్లుగా మనకు ఇక్కడ వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, ఇందులో మనం గ్రహించవలసినటువంటి విషయాలు ఏమిటి? మన జీవితంలో ఇది ఏ విధంగా మనకు సహాయపడుతుంది? పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి విషయాలన్నీ మన జీవితంలో మనకు ఉపయోగపడటానికి, ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు నీవెలా బ్రతకాలి, నీవెలా జీవించాలి, నీకు అవసరమైనటువంటి జ్ఞానం ఏంటి, ఇవి మనం తెలుసుకోవడానికి ఈ పరిశుద్ధ గ్రంథము రాయబడింది. ఈ లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు అనేక సత్యాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. యేసయ్య నీళ్ల మీద నడిచి వస్తా ఉన్నాడు. యేసయ్యను చూచి పేతురు కూడా ప్రభు యొక్క సెలవు తీసుకుని నీళ్ల మీద నడిచినట్లుగా మనం గమనిస్తూ నీళ్ల మీద నడుస్తూ ఉన్నాడు. యేసయ్య వైపు పేతురు చూస్తూ ఉన్నాడు. యేసయ్య వైపు పేతురు చూస్తూ నీళ్ల మీద నడుస్తూ ఉన్నాడు. కానీ ఏం జరిగిందంటే, ఇక్కడ ఎప్పుడైతే గాలి గట్టిగా వీచటం, అలలు కెరటాలు లేవడం ఇవన్నీ జరిగిందో ఒక్కసారి యేసయ్య మీద నుండి పేతురు దృష్టి పక్కకి మరలింది. పక్కకి మరలగానే ఆ గాలిని చూచి భయపడిపోయాడు. ఒక్కసారి సముద్రం మీద గాలి చాలా భయంకరంగా వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ గాలికి భయపడిపోయి నీటిలో మునిగిపోతా ఉన్నాడు. ఇంకా మనం గమనించినప్పుడు యేసయ్య వైపు పేతురు చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు కూడా గాలి బాగానే కొడతా ఉంది, అలలు లేస్తానే ఉన్నాయి, కెరటాలు లేస్తానే ఉన్నాయి. కానీ యేసయ్య మీద దృష్టి ఉంచినంతసేపు ఆ గాలి పేతుర్ని ఏమీ భయపెట్టలేకపోయింది, ఆ అలలు ఏమీ చేయలేకపోయింది. కానీ ఎప్పుడైతే యేసయ్య మీద నుంచి దృష్టి మరల్చాడో పేతురు, అప్పుడు భయపడిపోయాడు. ఈ భయం ఎప్పుడొచ్చిందయ్యా అంటే, యేసయ్య మీద నుండి దృష్టి గాలి మీదకు మళ్లించినప్పుడు అప్పుడు భయపడిపోయాడు. యేసయ్య మీద పేతురు తన దృష్టి ఉంచినప్పుడు భయపడలేదు. ఎందుకు భయపడలేదు? ఆ సమయంలో ఈ గాలి కంటే కూడా, ఈ అలల కంటే కూడా, ఈ కెరటాల కంటే కూడా యేసయ్య చాలా గొప్పగా కనబడతా ఉన్నాడు. అంటే ఉన్నతమైన విధానంలో కనబడతా ఉన్నాడు. యేసయ్య గొప్పగా ఉన్నాడు, ఇవి చిన్నగా ఉన్నాయి. ఇవి తన దృష్టిని ఆకర్షించలేకపోయింది. యేసు వైపు చూసినంతసేపు అంటే ఆయనే ఒక పర్వతంలాగా ఉన్నాడు. ఇవన్నీ చాలా చిన్నవిగా ఉన్నాయి. కానీ
పేతురు తన దృష్టిని యేసయ్య మీద నుండి పక్కకు మరలించినప్పుడు ఏమి జరిగిందంటే, అప్పుడు ఆ గాలి అది ఎక్కువగా కనబడతా ఉంది. గాలి యొక్క శక్తి పేతురుకు ఎక్కువగా కనపడిపోయి అప్పుడు భయపడిపోయాడు. గమనించారా? అప్పటిదాకా అదే విధానములో గాలి ఉంది. గాలి తన శక్తినేం కోల్పోలేదు. అదే బలంగా వీస్తా ఉంది గాలి. అదే అలలు ఉన్నాయి సముద్రంలో. సముద్రంలో ఎప్పుడూ అలలు ఉంటానే ఉంటాయి, కెరటాలు ఉంటానే ఉంటాయి. యేసు మీద దృష్టి ఉంచినప్పుడు కూడా అదే విధంగా అలలు కెరటాలు ఉన్నాయి, గాలి కూడా ఉంది. కానీ అవి చిన్నవిగా ఉన్నాయి. యేసు గొప్పగా కనబడతా ఉన్నాడు. ఎప్పుడైతే వాటి మీద దృష్టి పెట్టాడో అవి గొప్పవైపోయినాయి. యేసుని మరిచిపోయాడు పేతురు. యేసయ్యను మరిచిపోయాడు. అందువల్ల ఈ గాలి, ఈ అలలు కెరటాలు పేతురును భయపెట్టేసరికి అప్పటిదాకా నీళ్ల మీద నడుస్తున్నటువంటి పేతురు మునిగిపోయాడు. ఇంకా మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే, నీటి మీద నడవడం అనేది సామాన్యమైనటువంటి సంగతి కాదు కదా. నీటి మీద కాలు పెట్టగానే నీటిలో మునిగిపోతాడు. మరి నీటి మీద ఎలా నడిచాడు అంటే, యేసయ్య వైపు చూస్తున్నప్పుడు ప్రభు యొక్క శక్తి పేతురు మీద ఉంటా ఉంది. పేతురు మీద ఉన్నంతసేపు ఆ ప్రభువు శక్తి పేతురుని నీటి మీద నడిపిస్తా ఉంది. గమనించండి, దేవుడు తన శక్తిని ఎవరికైతే ఇస్తారో వారు కూడా దేవుని వలె గొప్ప కార్యములు చేయగలరు. అయితే మనకు ఇక్కడ మనిషి కనపడతాడు ఆ శక్తిని ప్రదర్శిస్తూ, కానీ దాని యొక్క సోర్స్ మాత్రం భగవంతుడు, నడిపించేవాడు దేవుడు. కాబట్టి యేసయ్య వైపు చూస్తూ ఉన్నంతసేపు తాను నీటి మీద ఉన్నాను అనేటువంటి భయం కూడా లేదు. నేను మునిగిపోతానేమో అనేటువంటి భయం కూడా ఆయనకు లేదు. చక్కగా నీటి మీద నడుస్తా ఉన్నాడు. ఎలా జరిగింది? ప్రభు అయినటువంటి యేసయ్య యొక్క శక్తి పేతురును నీటి మీద నడిపించే విధంగా చేసింది. అంటే ఒక సామాన్య మానవుడు మామూలుగా నేల మీద నడవగలడు కానీ నీటి మీద నడిచేటువంటి అవకాశము లేదు. అలాంటి పరిస్థితుల్లో యేసయ్య వైపు చూస్తూ ఉన్నంతసేపు నేల మీదే కాదు, నీటి మీద కూడా మనిషి నడవగలడు అనేది మనకు అర్థమైతా ఉంది. అంటే నేల మీద నడవడమేమో ఒక సామాన్యమైనటువంటి సంగతి అయితే, నీటి మీద నడవడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి విధానం. కానీ ఇది యేసయ్యతో సాధ్యము అని మనకు అర్థమవుతాం. యేసయ్య మీద దృష్టి ఉంచినప్పుడు సామాన్యమైనటువంటి విధానంలో కంటే కూడా మానవుడు గొప్ప కార్యములు చేసేటువంటి స్థితి మానవునికి వస్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సత్యాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. అదేమిటంటే, మనిషి ఈ లోకములో విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నాడు. విశ్వాస జీవితంలో మానవునికి అనేక రకాల ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఎలా విశ్వాసి జీవించాలి అనేది ఇక్కడ మనకు తెలుస్తా ఉంది. పేతురు ఇక్కడ నడవడం అనేది మానవుని యొక్క విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంది. తర్వాత ఈ గాలి, అలలు, కెరటాలు మానవునికి సంభవించేటువంటి శ్రమలు, కష్టాలు, నష్టాలకి, బాధలకి అవి సాదృశ్యంగా ఉన్నాయి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు భగవంతుని స్థానంలో కనబడుతూ ఉన్నాడు. ఈ లోకములో మానవుడు జీవిస్తూ ఉన్నప్పుడు భగవంతుని మీద దృష్టి కేంద్రీకరించి జీవించాలి. విశ్వాస జీవితంలో కొనసాగాలి అంటే దేవుని యొక్క సహాయము ఉండాలి. దేవుని మీద దృష్టి కేంద్రీకరించినప్పుడు
అప్పుడు ఈ లోకములో మానవుడు జీవించగలడు, చక్కని జీవితాన్ని జీవించగలడు. మానవ జీవితం ఎప్పుడు సుఖంగా ఉంటుంది అని అనుకోవడానికి వీల్లేదు. కారణం ఏంటంటే, సృష్టిలో మనం గమనించినప్పుడు పగలు రాత్రి కనబడతావు. కొంతకాలం పగలు, కొంతకాలము రాత్రి. అంటే కొంతకాలము వెలుగు, కొంతకాలము చీకటి. ఈ రెండు మానవ జీవితంలో ఏ విధంగా ఉన్నాయో అలాగనే మనిషి జీవితంలో ఎప్పుడూ కూడా సుఖం ఉంటుంది, కష్టం ఉంటుంది, ఆనందం ఉంటుంది, శ్రమ ఉంటుంది. వీటన్నిటిని బేరీజు వేసుకుంటూ, వీటన్నిటిని చక్కబెట్టుకుంటూ మానవుడు ముందుకి సాగాలి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మనిషి శ్రమలు ఎక్కువైపోయి వాటిని తట్టుకోలేక ఇక నేను జీవించలేను అంటాడు. ఈ కష్టాలు నేను పడలేను, ఈ బాధలు నేను భరించలేను అనేటువంటి స్థితి మనిషికి కలుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి, ఎలా ఉండాలి? ఈ లోకములో మనం గమనించినప్పుడు ఎంతో మంది మనుషులు శ్రమలు తట్టుకోలేక జీవితాలు చాలించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కష్టాలు పడలేక, నష్టాలు తట్టుకోలేక ఎంతమంది. అయితే ఈ రోజున ఈ లేఖన భాగం మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక గొప్ప ధైర్యం కలుగుతుంది. పేతురు నీళ్ల మీద నడుస్తూ ఉన్నప్పుడు యేసయ్య మీద తన దృష్టిని ఉంచినంతసేపు ఆయన నీటి మీద నడుస్తూనే ఉన్నాడు. కానీ దృష్టి ఎప్పుడైతే అలల మీదకు పోయిందో అప్పుడు మునిగిపోయాడు. అలాగనే మనం కూడా ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు శ్రమలు వస్తూ ఉన్నాయి, కష్టాలు వస్తూ ఉన్నాయి. అవి వస్తూ ఉన్నప్పుడు మనం వాటి వైపు చూడకుండా యేసయ్య వైపు చూడగలిగితే, అంటే దేవుని వైపు చూడగలిగితే వాటిని మనం జయించగలము, శ్రమల్ని జయించగలము. శ్రమలు లేని మనిషి ఎవరున్నారు? పోరాటం లేనటువంటి మానవుడు ఎక్కడున్నాడు? ఎప్పుడు ఏదో ఒక పోరాటము మానవ జీవితంలో ఉన్నది. అందుకే పౌలు మాట్లాడతాడు, మంచి పోరాటము పోరాడి తిని. అంటే పోరాటం ఉన్నది మానవునికి. విశ్వాస జీవితంలో మానవునికి ఎప్పుడు పోరాటం. ఒకవేళ విశ్వాసంలో లేకపోయినా పోరాటం ఉంది. పోరాటం లేకుండా మానవుడు లేడు. అలాంటప్పుడు దృష్టి దేవుని మీద ఉంచాలి. యేసయ్య మీద దృష్టి ఉంచినంతసేపు పేతురు మునిగిపోలేదు. కానీ దృష్టి మరలిన వెంటనే మునిగిపోయాడు. అందువల్ల ఎప్పుడైతే శ్రమలు వచ్చినాయో, ఎప్పుడైతే బాధలు కలుగుతున్నాయో వాటి మీద మనం దృష్టి పెట్టకూడదు. వాటి మీదనే దృష్టి పెట్టినప్పుడు అవి చాలా గొప్ప అయిపోతాయి. తేలిగ్గా తీసుకోవాలి. టేక్ ఇట్ ఈజీ. మనం చెప్పుకుంటాం కదా, టేక్ ఇట్ ఈజీ. శ్రమల్ని తేలిగ్గా తీసుకో. వచ్చేటువంటి ఇబ్బందులు, ఇరుకుల్ని, శోధనల్ని, టెంప్టేషన్స్. మానవ జీవితంలో ఎక్కువగా టెంప్టేషన్స్ ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, మనిషిని బహు ఇబ్బంది పెడతాయి. తేలిగ్గా తీసుకో. మరి ఎలా వీటిని మనం కంట్రోల్ చేయాలి, ఎలా వీటిని మనం ఓవర్కమ్ చేయాలి, వీటిని ఎలా గెలవాలి అనేది మనం చూసినప్పుడు దీనికి ఒక్కటే సూత్రం, భగవంతుని వైపు చూడడం. భగవంతుని వైపు చూడడం అంటే ఏమీ చేయకుండా మేలకుండా కూర్చోవడం కాదు, దేవుని జ్ఞానముతో పరిశీలన చేయటం. వచ్చినటువంటి శ్రమని ఏ విధంగా మనం గెలవాలి. దేవుని వైపు చూసినప్పుడు అక్కడ పరిష్కారం దొరుకుతుంది. గాడ్ హ్యాస్ ఎవ్రీ ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. నీకు వచ్చేటువంటి ప్రతి శ్రమకు పరిష్కారం యేసయ్య దగ్గర ఉన్నది, దేవుని దగ్గర ఉంది. కాబట్టి ఈ శ్రమలు వచ్చినప్పుడు మానవుడు ఏం చేయాలి? దేవుని వైపు చూడాలి. చూసినప్పుడు దేవుడు గొప్పవాడు కాబట్టి, ఆయన సమస్త బల సంపన్నుడు కాబట్టి
ఆయన ముందు నీకొచ్చినటువంటి శ్రమలు చాలా చిన్నవైపోతాయి. నీ దృష్టితో చూసినప్పుడు ఆ శ్రమ నీకు చాలా గొప్పగా కనబడుతుంది, చాలా పెద్దదిగా ఉంటుంది. కానీ దేవుని యొక్క కోణములో నువ్వు చూసినప్పుడు ఆ శ్రమ చిన్నదైపోతుంది. కారణం ఏంటంటే దేవుడు గొప్పవాడు. అంటే నీకొచ్చినటువంటి శ్రమ కంటే నీవు గొప్పవాడివైపోతావు, నీవు పెద్దవాడివైపోతావు. అప్పుడేం జరుగుతుంది? ఆ వచ్చినటువంటి శ్రమని నీవు సింపుల్గా దాన్ని తీసి పక్కన పెట్టగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానంతో మనం ఆలోచన చేసినప్పుడు పరిష్కారము ఖచ్చితంగా దొరుకుతుంది. దేవుని భక్తులందరూ వాళ్ళకి అనేక సమస్యలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. ఆ సమయంలో వాళ్ళు చేసినటువంటి పనేమిటి, వాళ్ళు దానికి పరిష్కారం ఎలా కనుక్కున్నారు అని మనం చూసినప్పుడు సింపుల్గా దేవుని మీద వాళ్ళు దృష్టి నుంచారు. అందుకే దావీదు మహారాజు అంత చక్కగా ఈ మాట వ్రాయగలుగుతా ఉన్నాడు. కీర్తనలు 23వ అధ్యాయంలో అద్భుతంగా ఆయన వ్రాయడం జరిగింది. అదేమిటంటే, గాఢాంధకారమైన లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకారమైన లోయలో నేను సంచరించినను. మనిషి జీవితంలో కొన్ని సమయాల్లో అంధకారం అనేది ప్రవేశిస్తుంది. అంతేకాకుండా గాఢాంధకారము ప్రవేశిస్తుంది. అయినా భయపడాల్సిన అవసరము లేదు. దావీదు చెప్తా ఉన్నాడు, ఎలా? నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. గాడ్ విల్ కంఫర్ట్ యూ. దేవుడు నిన్ను ఆదరిస్తాడు. నీకొచ్చినటువంటి శ్రమలలో దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఆదరిస్తాడు, నిన్ను పట్టుకుంటాడు. శ్రమలో నుండి నీకు విడుదల అనుగ్రహిస్తాడు. అందువల్ల విశ్వాసులుగా ఈ లోకంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మనకంటే ముందుగా భక్తులుగా జీవించిన వారి వైపు మనం చూడాలి. వారి వైపు చూసినప్పుడు వాళ్ళు మనకు అనేక సంగతులు నేర్పిస్తారు. వాళ్ళు ఎలా ఆ శ్రమల్లో నుండి బయటపడ్డారు. ఎన్నిసార్లు దావీదు శ్రమలు పడ్డాడు, కానీ ప్రతి సందర్భంలోనూ ఆ శ్రమల నుంచి బయటపడతానే ఉన్నాడు. ఎలా? దేవుని వైపు చూస్తా ఉన్నాడు. మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. దేవుని వైపు చూడటం అంటే మనమేమి చేయకుండా ఉండడం అనేది కాదు. ఇది దేవుడు నీకు పరిష్కారాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు నిన్ను తన జ్ఞానముతో నింపుతాడు. మనం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాల మధ్య మనం గమనించినప్పుడు పౌలు అక్కడ ఒక మంచి మాట రాయడం జరిగింది. చదువుతాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తెదము. ఏమని వ్రాయబడిందంటే, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచు. We have to look at Lord Jesus, who is the author of faith. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య వైపు చూడాలి. విశ్వాసముతో జీవించడానికి యేసయ్యను మించిన ఉదాహరణ లేదు. కారణం ఏంటంటే, విశ్వాసానికి ఆయనే కర్త. హీ ఈస్ ది ఆథర్ ఆఫ్ ఫెయిత్. ఎంతో శ్రమను సహించి, సిలువ శ్రమలు సహించి గమ్యము వైపు చూస్తూ యేసయ్య ముందుకు సాగుతూ ఉన్నాడు, మనల్నందరినీ విశ్వాసములో నడిపించడానికి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేనికి భయపడకూడదు. ఏ విధమైనటువంటి నష్టం కలిగినా వెనకాడకూడదు.
నీవు నమ్మినటువంటి వారు నీకు తలనొప్పులు తెచ్చినా భయపడకూడదు. ఈ లోకములో నమ్మదగినటువంటి మనుషులు ఎవరున్నారు? దేవుని వైపు చూడాలి. ఆయన ఒక్కడే విశ్వాసమునకు కర్త. విశ్వసించడానికి యేసయ్యను మించినటువంటి వాళ్ళు లేరు. ఆయన ఏ విధంగా తన జీవితాన్ని కొనసాగించాడు, ఏ విధంగా యేసయ్య నడిచాడో ఆ విధంగా మనల్ని నడిపిస్తాడు. నడిపించి గమ్యాన్ని చేరుస్తాడు. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతూ ఉంది. ప్రభు యొక్క శిష్యులందరూ కూడా అదే విధముగా యేసయ్య చూపించినటువంటి బాటలో వాళ్ళు నడిచారు. వారి జీవితాలని ధన్యం చేసుకున్నారు. తర్వాత మరి ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. పౌలు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను బలపరచువాని యందే సమస్తము చేయగలను. ఈ లోకములో అనేక పనులు మన ముందు ఉన్నాయి. మనం చేయవలసినటువంటి కర్తవ్యం మన ముందు ఉన్నది. అయితే దేవుని బిడ్డలు ఎలా తలుస్తారంటే, పౌలు ఎలా తలుస్తూ ఉన్నాడు? నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. ఎవరు బలపరిచేది? యేసయ్య. దేవుడే మానవుని బలపరిచేది. కృంగిన వారిని నేను పైకి లేవనెత్తుతాను. ఎన్నోసార్లు బాధలు, కష్టాలు, శ్రమలు వచ్చి మనిషి కృంగిపోతా ఉన్నాడు, బలహీన పడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో యేసయ్య ఏమంటున్నాడంటే, నేను నిన్ను బలపరుస్తాను. ఐ విల్ మేక్ యు స్ట్రాంగ్ టు ఓవర్కమ్ యువర్ సారో. కాబట్టి దేవుడు బలపరచాలి మనల్ని. దేవుడు బలపరిచి మనల్ని మనకొచ్చినటువంటి శ్రమల్ని ఎదిరించడానికి, జయించడానికి తగినటువంటి బలాన్ని ఇస్తాడు. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. దేవుని మీద నమ్మిక ఉంచినప్పుడు ఖచ్చితంగా ఆయన బలపరుస్తాడు. నీ శ్రమ ఎట్టిదైనా, నీ శోధన ఎట్టిదైనా, ఎలాంటి పరిస్థితి నీకు ఉన్నా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. మానవులు తమ జీవితంలో కుటుంబ సమస్యలు, సమాజ సమస్యలు, దేశ సమస్యలు ఎప్పుడు మనిషిని ఆవరిస్తూ ఉన్నాయి. వీటన్నిటిని జయించుకుంటా ముందుకు వెళ్ళాలి. నీకు కావాలి దేవుని తోడు. నిన్ను బలపరిచేటువంటి దేవుడు నీకు కావాలి. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. నిన్ను నడిపించేటువంటి వాడు నీకు కావాలి. కర్త. ఎవరా కర్త? విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య. ఆయన నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు. హీ విల్ లీడ్ యు. తర్వాత నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు, నేను నిన్ను బలపరుస్తాను. అది ఎట్టిదైనా నేను నిన్ను బలపరుస్తా. ఐ విల్ మేక్ యు స్ట్రాంగ్. నీవు దాన్ని ఓడించగలవు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డల, దేవుని యొక్క జ్ఞానంతో నింపబడాలి మనం. పరిశుద్ధ గ్రంథము ఈ లోకములో మనం ఏ రకంగా జయ జీవితాన్ని జీవించాలో నేర్పుతా ఉన్నది. పేతురు అక్కడ యేసయ్య మీద దృష్టి ఉంచినంతసేపు ఆయన మునిగిపోలేదు. కానీ గాలిని చూచి ఆయన మునిగిపోయాడు. గాలిని చూచి. గాలిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ప్రసంగిలో రాస్తాడు, ఒకడు గాలికై ప్రయాస పడినట్లు ఇది జరుగుతా ఉంది. గాలికై ప్రయాస పడటం అంటే ఏమిటంటే, గాలిని పోగు చేసినట్టు. దేన్నో పోగు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు, దేని కొరకో తాపత్రయపడుతున్నాడు. అదంతా ఒట్టి గాలి. అంటే ఏమీ లేదు అని అర్థం. ఏమీ లేనిది గాలి. గాలిని చూచి భయపడ్డాడు. ఎవరు? పేతురు. అంటే ఏమీ లేని దాన్ని చూసి భయపడతా ఉన్నాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఏమీ లేనిదా? అవును, గాలిని చూచి భయపడటం అంటే లేని దాన్ని చూసి నువ్వు భయపడ్డావు. అంటే శ్రమలనేవి గాలితో సమానమా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గాలి వస్తుంది పోతుంది, శ్రమలు కూడా వస్తాయి పోతాయి, కష్టాలు కూడా వస్తాయి పోతాయి, అవి ఉండేవి కాదు. ఇంకొక అర్థంలో మనం చూసినప్పుడు గాలి ఏమీ లేనిది అని ఎప్పుడైతే చెబుతున్నామో, నీ శ్రమ కూడా ఏమీ లేదు. లేని దాన్ని చూసి నువ్వు శ్రమగా భావించి భయపడతా ఉన్నావు. గాలిని చూచి భయపడినట్లు పేతురు లేనటువంటి శ్రమలు, మరి శ్రమలు వస్తేనే కదా నేను భయపడుతుంది అంటే నీకవి ఆ విధంగా కనబడుతున్నాయి, కానీ అది లేనిది. ఎంత గొప్ప సంగతి ఇది! మానవుడు ఎప్పుడు కూడా లేని దాన్ని సృష్టించుకొని బాధపడుతుంటాడు, భయపడుతుంటాడు. శ్రమ కూడా లేనిది తెచ్చుకుంటాడు. లేని శ్రమను తన కళ్ళ ఎదుట చూసుకొని భయపడిపోతా ఉంటాడు. కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ కూడా గాలి వంటివి. లేని వాటిని చూసి భయపడడు. అందువల్ల యేసయ్య ఏమన్నాడు? అల్ప విశ్వాసి, ఎందుకు నీవు సందేహపడ్డావు? నీటి మీద బాగానే నడిచావు కదా, రమ్మనగానే దోణి దిగి వచ్చావు కదా, మళ్ళా ఎందుకు సందేహపడ్డావు? ఎందుకు సందేహపడ్డాడంటే విశ్వాస లోపము, దేవుని మీద దృష్టి కేంద్రీకరించలేకపోవడం, లోకం వైపు చూడడం. లోకం వైపు చూసినప్పుడే విశ్వాస జీవితంలో మనం బలహీనపడిపోతాం. దేవుని మీద దృష్టి తప్పించి లోకం మీద పెడతాం చూసారా, అప్పుడే మనం మునిగిపోతాము. దేవుని వైపు చూసేవాడు ఎప్పుడు మునిగిపోడు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, సహోదరి సహోదరులారా, మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, యేసయ్య వైపు నీవు చూచినప్పుడు, ఆయన వైపు నీ దృష్టి ఉంచినంత కాలము నీవు మునిగిపోవు. ఆయన మునగనీయుడు. కానీ పేతురు మునిగిపోయాడు కదా. యేసయ్య ఏమంటున్నాడు? నువ్వెందుకు సందేహపడ్డావు? నేనున్నాను కదా, నా వైపే చూస్తారా, నా వైపే చూసుకుంటూ నడిచిరా. అదే పిలుపు ఈ రోజున నీకు నాకు మనందరికీ యేసయ్య అనుగ్రహిస్తూ ఉన్నాడు. నా వైపు చూస్తూ రండి. నీటి మీద నడిపించడమే కాదు, ఇంకా అనేక రకాలుగా, అనేక విధాలుగా నేను మిమ్మలను నడిపించగలను. ఈ శ్రమలు లోకములో ఉన్నటువంటివి ఏది కూడా నిన్ను తాకదు. బీయింగ్ బిలీవర్స్, we must be strong in God. We must be strong in our faith. మన విశ్వాసంలో గట్టిగా ఉండాలి. యేసయ్య మీద దృష్టి ఉంచాలి, భగవంతుని మీద దృష్టి కేంద్రీకరించాలి. ఈ విధంగా మనం ఉంచగలిగినాం. మన జీవితంలో జయ జీవితాన్ని మనం చూస్తామని మీ అందరికీ మనవి చేస్తాము. ఎప్పుడైతే పేతురు మునిగిపోతూ ఉన్నాడు, అయ్యా ప్రభువా నేను మునిగిపోతున్నానయ్యా, నన్ను రక్షించు అనగానే యేసయ్య తన చెయ్యి చాపి మరలా పేతురును పైకి లాగినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అందువల్ల ఒకవేళ ఎప్పుడైనా మునిగిపోయే పరిస్థితి వచ్చినా దేవుని వైపు చూడటం మాత్రం మర్చిపోబాకు. ఆయన వైపు నీవు చూసినప్పుడు ఆయన నీ చెయ్యి పట్టుకొని నీ శ్రమలలో నుండి, నీ కష్టాలలో నుండి ఆయన పైకి లాగుతాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినంత కాలం దేవుని వైపు చూస్తూ, యేసయ్య వైపు చూస్తూ ముందుకు సాగుదాం. మనం సుఖ సంతోషాలు కలిగి ఈ లోకములో జీవించాలని మీ అందరికీ ప్రభు పేరట మనవి చేస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. మంచిది, మనందరము చక్కగా మంచి వర్తమానాన్ని విని ఉన్నాము. ఈ యొక్క వర్తమానము మనందరి జీవితాల్లో నెరవేరును గాక. ఆమేన్. ఈ సమయంలో ప్రభు యొక్క బల్లారాధనలో మనం ముందుకు కొనసాగుదాం. ప్రభు యొక్క నిబంధనకు సంబంధించిన వచనాలను ఈ సమయంలో మనం ధ్యానించుకుందాము. 1 కొరింథీ 10వ అధ్యాయము 16, 17 వచనాలని ఈ సమయంలో మనందరం కలిసి పలుకుదాం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట
క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనందరము చక్కగా ప్రభు యొక్క నిబంధనకు సంబంధించిన వచనాలను ఈ సమయంలో మనం పలికి ఉన్నాము. ఈ సమయంలో ప్రభు మనతో చేసిన నిబంధన విషయమైన ప్రార్థనలో మనం ముందుకు కొనసాగుదాం. మహాపరిశుద్ధుడమైన మా పరమ తండ్రి, మహా గొప్ప దేవ, సర్వాధిపతి, సర్వలోకాన్ని సృజించి ఏకరీతిగా పరిపాలన చేస్తున్న మీ ఘనమైన సంకల్పాన్ని బట్టి మీకు వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మహా గొప్ప దేవ, సర్వలోక పాప విమోచన నిమిత్తము నలగొట్టబడిన మీ యొక్క శరీరానికి సాదృశ్యముగా రొట్టెని, మీరు చిందించిన రక్తానికి సాదృశ్యముగా ద్రాక్షారసాన్ని సహవాసంలో పుచ్చుకొనుచుండగా దీన్ని దీవించండి, ఆశీర్వదించండి. అనేకులమైన మేము ఒకే సంఘము, ఒకే రాజ్యము, ఒకే శరీరము అన్న సత్యాన్ని గ్రహించి మా జీవిత పర్యంతము దీన్ని కొనసాగించులాగున మాకు సహాయాన్ని, శక్తిని ప్రసాదించమని కోరుతూ ఈ కొద్ది వినపములు మీకు పరిశుద్ధ నామమైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో భక్తులందరూ రొట్టెని, ద్రాక్షారసాన్ని సిద్ధపరచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇమ్మానుయేలు రక్తం అనే కీర్తన పాడుకుంటూ మనం ప్రభు యొక్క బల్లారాధనలో ముందు కొనసాగుదాం. ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటగు, ఓ పాపియందు మోన్గుము, పాపంబు పోవును. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జవగా, శ్రీయేసు రక్త మేపుడు శ్రావించు నాకుగా. మంచిది. ఈ సమయంలో ప్రభు యొక్క శరీరములోను రక్తములోను పాలిభాగస్తులు కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు ఆజ్ఞాపించిన రీతిగా వర్ధిల్ల కొలది శ్రేష్ఠ భాగాన్ని సమర్పించమని ప్రభు వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు వారు మీ జీవితాల్లో చేసిన మేలను బట్టి, ఉపకారములను బట్టి ప్రత్యేకమైన ఆత్మలను సిద్ధపరచుకున్న ప్రతి భక్తుడు, ప్రతి భక్తురాలు మీ యొక్క ప్రత్యేక కానుకలు సమర్పించగలరు. అదే విధముగా ఆదివారపు కానుకలు సిద్ధపరచుకున్న భక్తులందరూ ఈ సమయంలో ఆదివారపు కానుకలు కూడా సమర్పించగలరు. గూగుల్ పే ద్వారా గానీ, ఫోన్ పే ద్వారా గానీ మీ యొక్క కానుకలు సమర్పించగలరు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో ప్రకటనలు మరియు ముగింపు ప్రార్థనలో సహోదరులు పాస్టర్ గారు మనల్ని ముందుకు నడిపిస్తారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆరాధన చక్కగా నడిచింది. మంచి అంశాన్ని మనం నేర్చుకున్నాము. యేసుపై దృష్టి నుంచుట, దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో ఫలించాలని మనమందరం కోరుకుందాం. ప్రియమైన వారులారా, ప్రత్యేకంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. కోవిడ్ నిబంధనలు మనం పాటించుదాము, జాగ్రత్తలు తీసుకుందాము. మన కుటుంబాలను, మనల్ని, మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందాం. తరువాత ఈ ఆరాధనలు మీకు తెలిసినటువంటి వారికి, బంధువులకు అందరికీ పరిచయం చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాము. ఈనాటి కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడ, మా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రములు. ఇంతవరకు నీవు నడిపించిన ఆరాధన బట్టి వేల కొలది స్తుతులు, స్తోత్రములు. మా ప్రభువా, పంచుకున్నటువంటి వాక్యమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రకటించబడిన ఈ వర్తమానము మా హృదయాల్లో నాటబడినట్లు నీ కృపను మాకు తోడుగా ఉంచమని మనవి చేస్తా ఉన్నాను. మా తండ్రి, ఈ రోజున ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. దీవించి ఆశీర్వదించండి, ఫలింపజేయండి. ఒక్కొక్కరి హృదయ రహస్యములు ఎరిగినటువంటి మహా గొప్ప దేవుడు, వారి యొక్క విజ్ఞాపనలన్నిటినీ ఆలకించమని, ఫలింపజేయమని మనవి చేస్తా ఉన్నాం. ఎంతమంది అయితే ఉద్యోగ నిమిత్తము ప్రయత్నాలు చేయుచున్నారో సహాయము చేయండి. అదే రీతిగా వివాహముల నిమిత్తము ఎంతమంది అయితే నీ కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నారో సహాయము చేయండి. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నీ దయ కొరకు కనిపెట్టుకుని ఉన్నారు ఎంతో మంది, వారందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. నెమ్మదిని అనుగ్రహించండి, సంపూర్ణ స్వస్థత
ప్రసాదించమని మనవి చేస్తా ఉన్నాం. మా ప్రభువా, కోవిడ్ నుంచి ఎంతమంది అయితే బాధపడుతూ ఉన్నారో వారందరినీ నీ సన్నిధిలో పెట్టి అడుగుతూ ఉన్నాము. వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మా ప్రభువా, ఈ వారములో వివాహపు దినోత్సవములు, పుట్టిన రోజులు జరుపుకునేటువంటి నీ బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. వారికి అలాంటి దినములు అనేకము జరుపుకొనగలిగే శక్తిని వారికి ప్రసాదించండి. మా ప్రభువా, మా పట్టణమును దీవించండి, మా దేశమును దీవించండి. మా నాయకులు, అధికారులు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దేశములో శాంతిని, సమాధానమును స్థాపించమని మనవి చేస్తా ఉన్నాం. ఈ రోజున కృతజ్ఞతార్పణలు చెల్లించినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. నూరంతలుగా వారిని ఫలింపజేయమని ప్రార్థిస్తాం. ఇచ్చుటలో వెనుకదీక నీకిష్టమైన మా హృదయాన్ని సమర్పించే భాగ్యాన్ని ప్రసాదించమని, దినాశీర్వాదములతో నింపి నడిపించమని యేసు శ్రేష్టమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దత్తము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమద ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరిన మనందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఆదిగా అనాదిగా ఉన్నవాడా, అనంతమైన శక్తిమంతుడా, జ్ఞాన సత్య రూపుడా, ఆత్మదేవా దర్శనమీవా, ఆత్మదేవా దర్శనమీవా.